మహాసాధ్వి. కొన్ని వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు సమీపంలోనే ఒక సంపన్న గృహస్థుని కుమారుడుగా జన్మించాడు. బోధిసత్వుడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలోనే ఒక సంబంధం చూచారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాదు, సుగుణవతి, వివేకవతి కూడా. అటు భర్తకు అత్తమామలకు కూడా పరిచర్యలు చేస్తూ తలలో నాలుకగా మసులుకున్నది. బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఆ ఇద్దరికి ఒక్క మాట ఒక్క మనసు అయ్యి చూడముచ్చటగా ఉండేవారు. కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు సుజాత తన భర్తతో, నాకు మా అమ్మను నాన్నను చూచి రావాలని ఉన్నది. వాళ్ళు వృద్ధులైపోయారు. మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూచి వద్దాం అంటూ తన కోరిక వెల్లడించింది. ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషించాడు. అలాగే, తప్పకుండా వెళ్దాం. నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరికగా ఉన్నది. ఇంతకు ఇంటి దగ్గర పనులు తొందరలో పూరుకున్నాను గాని లేకపోతే నేనే ముందు బయలుదేరదామనేవాణ్ణి అన్నాడు. తరువాత ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పాడు. అనుకున్నట్లుగానే అంతా సిద్ధమైంది. సామాన్లన్నీ బండిలో సర్దుకున్నారు. బండి లోపల సుజాత కూర్చుంది. తొట్టిలో బోధిసత్వుడు కూర్చొని బండి తోలుతూ ఉన్నాడు. కాశీనగరం పొలిమేరకు చేరుకున్నారు వాళ్ళు. ఒక చెట్టు కింద బండి విప్పి కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు భుజించారు. కొంచెం సేపు విశ్రాంతి తర్వాత మళ్ళీ బండి పూంచి నగరంలోకి బయలుదేరారు. సరిగ్గా బోధిసత్వుడు బండి నగరం ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగంబారి ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూసే వేడుకతో సుజాత భర్త అనుమతితో బండి దిగి కాలినడకన ముందు నడుస్తున్నది. బోధిసత్వుడు వెనక బండి తోలుకొస్తున్నాడు. అంబారీపై ఉన్న కాశీరాజు ఆకస్మికంగా అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూచాడు. ఆమెను పెళ్లాడదామని రాజుకు బుద్ధి పుట్టింది. ఆమెను గురించి బొగటా చేయగా ఆమె ఫలానా వారి అమ్మాయి అని, ఆ బండిలో కూర్చున్న అతనే ఆమె భర్త అని తెలియవచ్చింది. అప్పుడు రాజుకు ఒక దురాలోచన కలిగింది. ఎలా అయినా ఆ పురుషుడి పీడ వదిల్చుకొని సుజాతను తను రాణిగా చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం అతడు బాగా ఆలోచించి తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు. తనకు నమ్మకం ఉన్న ఒక భటుని పిలిచి, అలా వెళ్ళినట్టే వెళ్తూ దీన్ని ఆ బండిలో పడివేసిరా అని చెప్పి తన బంగారు కిరీటం వాడికి ఇచ్చాడు. భటుడు బోధిసత్వుడు చూడకుండా బండిలో కిరీటం పడివేసి ఆ సంగతి రాజుకు చెప్పాడు. వెంటనే రాజువారి కిరీటం పోయిందంటే పోయింది అని పెద్ద గోల ప్రారంభమైంది. నగరమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడి వాళ్ళను అక్కడే నిలిపివేసి సోదా చేయమని రాజాజ్ఞ అయింది. ఒకడు వెళ్ళి బోధిసత్వుని బండాపు అని అటకాయించాడు. బండి లోపల ఉన్న రాజకిరీటం తీసి వీడే దొంగ అంటూ ఆ భటుడు బోధిసత్వుని రాజు ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టాడు. కాశీరాజు ఉగ్రుడే విచారం చేయకుండానే, వీడా పరమ దుర్మార్గుడు, తల తీసివేయండి అని ఆజ్ఞాపించాడు. తన వ్యూహం సాగినందుకు ఆ దుష్టభూపతి ఎంతగానో సంతోషించాడు. రాజ ఆజ్ఞను అనుసరించి భటులు బోధిసత్వుని కొరడాలతో కొట్టి వీధులన్నీ తిప్పి అవమానించారు. తల నరికేందుకు నగరం వెలుపలనే ఉన్న బలిపీఠం వద్దకు తీసుకుపోయారు. బండి వదిలేసి సుజాత గోల పెట్టుకుంటూ బోధిసత్వుడు వెంబడే పోసాగింది. అయ్యో, మీకు ఈ కీడు అంతా నా వలనే కదా కలిగింది అంటూ తీరని దుఃఖంలో మునిగిపోయింది. తల కొట్టివేయడానికని తలార్లు బోధిసత్వుని బోర్లా పడుకోబెట్టారు. అప్పుడు సుజాత ఆవేదంతో, అమాయకులను రక్షించగల దేవుడే లేడా? దుష్టుల దుండగాలకు అడ్డు లేదా అంటూ విలపించింది. మహాసాధ్వి అయిన సుజాత ఈ విధంగా విలపించేసరికల్లా స్వర్గలోకంలో దేవేంద్రుడి సింహాసనం వడవడా వనకసాగింది. ఇదేమిటి చెప్పమా అని దేవేంద్రుడు ఆశ్చర్యపోయి దివ్య దృష్టితో చూచాడు. సంగతంతా గ్రహించి ఒక చిత్రం చేశాడు. రాజస్థానంలో బోధిసత్వుడు ఉండే చోటున రాజు ఉండేటట్టు తన మహిమ వల్ల వారిద్దరి స్థానాలు మార్చివేశాడు. ఇది అక్కడ మూగిన పై వాళ్ళకెవ్వలకు తెలియనే తెలియదు. ఏనుగు పైన ఉన్నవాడు రాజే అనుకున్నారు జనాలు. కానీ నిజానికి ఆయన రాజు కాదు. రాజదుస్తులు ధరించుకొని ఉన్న బోధిసత్వుడు. తలారుల వశంలో బలపీఠం మీద ఉన్న బోధిసత్వుడు నిజంగా బోధిసత్వుడు కాడు. అతని దుస్తులు ధరించి ఉన్న రాజు. ఈ రహస్యం తెలియని తలార్లు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజాజ్ఞ ప్రకారం పీక తెగవేశారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంపబడినవాడు రాజే అని ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్ళల్లో కలకలం బయలుదేరింది. ఇంత విచిత్ర సంఘటన కారణం ఎవరా అని వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. అప్పుడు దేవేంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకు కనపడ్డాడు. అక్కడ వారికి సంగతి సందర్భాలన్నీ వెల్లడించి, ఇటుపైన
ఈ బోధిసత్వుడే మీకు ప్రభు, సుజాత మీ పట్టపు రాణి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. పాపం పండి దుర్మార్గుడైన రాజు మరణించినందుకు రాజ్యంలో ప్రజలందరూ సంతోషించారు. దేవేంద్రుని మాటల ప్రకారం బోధిసత్వుని రాజుగాను సుజాతను రాణిగాను సమ్మతించారు. నాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం 4 పాదాలు నడిచింది. నెలకు 3 వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.